పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్ని మనము చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వాకు మధురము. యాపిల్ ఎంత బాగుంటుందండి, జల్దరు పండు ఎంత బాగుంటుంది. అన్ని ఫ్రూట్స్ కన్నా యాపిల్ చాలా బాగుంటుంది కదా తినడానికైనా. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా అయ్యే కోసేడుతూ ఉంటారు మనకి కదా. ఎక్కువగా ఫ్రూట్స్ అనేసరికి యాపిల్కి ఒక రకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ షొలోమితి ఆ జల్దరు పండును వివరిస్తూ మరొక సందర్భంలో ఈ యొక్క జల్దరు పండు యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఇది నాలుకకు ఎంతో మధురము, తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది ఈ జల్దరి పండు. నా ప్రభువు యొక్క మాటలు కూడా అలాంటివే అని మాట్లాడుతూ ఉంది. అంటే మూడవదిగా ఈ యొక్క జల్దరు పండు లేకపోతే ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక నాలికకు ఎలా ఉంటే చాలా మధురంగా ఉంటాయి. అంటే ఈ యొక్క జల్దరు పండు దేనికి సాదృశ్యం అని అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలకు సాదృశ్యం. ఈయన మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలు వింటున్నావా? చాలా సందర్భాలు యూట్యూబ్ ఆన్ చేస్తే ఏం చూస్తున్నావు? ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నీ యొక్క ఫోన్లో ఉన్నాయా? ఆధ్యాత్మికమైన సందేశాలు నువ్వు చూస్తూ ఉన్నావా? ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాక్యాన్నేమో స్క్రోల్ చేసేస్తావు, జబర్దస్త్ లేకపోతే మరొక టీవీ షోస్ కానీ ఎంటర్టైన్మెంట్ కలిగించేటువంటి కార్యక్రమాలు కానీ ఏమైనా కనబడితే వెంటనే అలాంటి వాటిని ఏమండి అక్కడ కొంచెం టైం పెట్టి వాటిని చూసి నవ్వుతో, చాలా పగలబడి నవ్వుతో, ఎంతో సంతోషంగా వాటిని చూస్తూ ఉంటావు. నీ జీవితానికి అవి ఏమైనా మేలు చేసావా ప్రియ సహోదరి సహోదరుడా? ఆ ఒక్క 10 నిమిషాలు కూర్చుని ఆ సోఫాలో మంచం మీద అంతలా నవ్వుకునే బదులు ఒకానొక దినము నీ జీవితం హాస్యాస్పదం కాకుండా దేవుని యొక్క మాటలు వినడం ఎంత శ్రేష్టకరం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పిల్లరా నీవు అంత వినగలుగుతా ఉన్నావు. జాగ్రత్త జాగ్రత్త. నీ సమయాన్ని దేవుని యొక్క వాక్యం వినడానికి ఉపయోగించు. నీ సమయాన్ని నువ్వు దేవుని యొక్క వాక్యం చదవడానికి ఉపయోగించు. నీ సమయాన్ని ప్రార్థన చేసుకోవడానికి నువ్వు ఉపయోగించు. జాగ్రత్త. లోకములో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీ జీవితంలో ఎంత మాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దు. వాటిని చూడడానికి ప్రయత్నం చేయొద్దు. వాక్యముకు ఉన్నటువంటి ప్రాధాన్యత వేరు, దానికి ఉన్న గొప్పతనం వేరు. వాక్యము పిల్లరా చదివితే మన జీవితంలో ఎంతో మధురము. మన జీవితంలో పిల్లరా ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క సమస్య నుండి మనం విడుదల పొందగలుగుతాం దేవుని యొక్క వాక్యమును బట్టి. ఎందుకంటే ఆ వాక్యం మనకు ఆదరణ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మనల్ని బలపరుస్తుంది, అనేక పరిస్థితుల నుండి మనల్ని విడిపించగలుగుతుంది. అటు శక్తి దేవుని యొక్క వాక్యమునకు ఉందని నేటి దినాన దేవుని యొక్క సాకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. ఏవి? దేవుని యొక్క మాటలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క మాటలు ఎలాంటి వాట? తేనె కంటే మధురమైనవి. మధురమైన మాటలు నువ్వు వినడానికి ప్రయత్నం చేయి. ఆ మధురమైన మాటలను చదవడానికి ప్రయత్నం చేయి. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటున్నావు నాకు దేవుని మాటలు వినాలనే ఆశ ఉంటుందండి, కాకపోతే నేను సరిగా దేవుని ఒక మాటలు వినలేకపోతున్నాను, సరిగా దేవుని ఒక వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ఆ మధుర అనుభూతి నా జీవితం నేను పొందలేకపోతా ఉన్నాను. కారణం ఏంటంటారనంటే నేను అంటాను, లోపల పిల్లరా పాపం ఉంటే నీ వాక్యాన్ని సరిగా చదవలేవు. లోపల పిల్లరా పాపం ఉంటే నీ వాక్యాన్ని సరిగా వినలేవు. లోపల పాపం ఉంటే పిల్లరా ఆధ్యాత్మికమైనటువంటి ఏ ఒక్క పని, ఏ ఒక క్రియను సరిగా చేయలేవు. ఎందుకంటే లోపల ఒక చేదు అనుభవం ఉన్నప్పుడు మధురమైనది మనం తీసుకోలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనం జ్వరంతో ఉన్నప్పుడు చాలామంది ఫ్రూట్స్ తీసుకొస్తారు కదా. మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మంచం మీద అలా ఉంటే మనం చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ తెగ తెచ్చేస్తారు కదా. యాపిల్స్ కాయలు, బత్తాయి కాయలు, అవి మొత్తం పట్టుకొస్తారు. అయితే కొంతమంది
వాటిని ఒలిచి ప్లేట్లో పెడతారు. అప్పుడు ఫ్రూట్స్ తినాలనే అనిపిస్తుంది, తింటే శక్తి వస్తుంది, తింటే బలం వస్తుంది, బాగుంటుంది. కానీ పుల్లారా తినడానికి నోరు ఎలా ఉంటుంది, నాలుక ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చేదుగా ఉంటుంది. అప్పుడు తినగలమా? అక్కడ యాపిల్స్కే చాలా బాగుంది, యాపిల్ చాలా బాగుంది, ఎర్రగా ఉంది, ఏమంటే స్పాంజ్లా ఉంది, తినడానికి అద్భుతంగా ఉంది. కానీ కొంచెం తిని వెంటనే ఏం చేస్తాం? ఆగిపోతాం. కారణం ఏంటి? ఎందుకు తినలేకపోతున్నావు అంటే నువ్వేం చెప్తావు? నాలుక అంతా ఎలా ఉంది? చేదుగా. అవును, నిజమే. నీ జీవితంలో ఆ చేదు అనేది, ఆ పాపం అనేది ఉన్నప్పుడు నువ్వు మధురాన్ని ఏం చేయలేవు? స్వీకరించలేవు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా అందుకేనేమో నీవు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు నువ్వు సమయాన్ని పెట్టలేకపోతా ఉన్నావు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఒక అరగంట కన్నా ఎక్కువ వాక్యాన్ని వినలేకపోతా ఉన్నాం. అందుకే వాక్యం చదవాలని కూర్చున్నా, ఒక్క అధ్యాయం 2 అధ్యాయాలు మించి ఎక్కువ చదవలేకపోతా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? నీలో చేదు అనేది ఉంది. మొదటిగా దాన్ని తీసేసుకునే ప్రయత్నించి, ఆ చేదు అనుభవాన్ని నువ్వు తొలగించుకునే ప్రయత్నం చేస్తే, ఆ చేదు తొలగిన రోజు నీ జీవితం అంతా మధురమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ షులమితి మాట్లాడుతూ అంటూ ఉంది ఏంటనంటే కనుక, ఆ యొక్క ఫలము నా జిహ్వాకు మధురము అని. నిజమే, దేవుని యొక్క వాక్యము మధురమైనది. ఆ మధురమైనటువంటి అనుభూతి మన జీవితంలో మనము కూడా పొందుకోవాలంటే కనుక చేదును మన జీవితంలో తీసేసుకుందాం. ఇక నుండి ఆ వాక్యాన్ని చదివేటందుకు, వాక్యాన్ని వినేటందుకు పిల్లరా మనము ఇష్టము కలిగిన వారిగా మనం ఉంటే తప్పకుండా మన జీవితాలు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.